ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు నాది టిఫిన్ చేయడానికి రెడీ చేసుకున్నది. నైట్ ముడి బియ్యం వండుకున్నది, కుండలో పెరుగు, పోపు దినుసులు తాలింపు వేసుకోవటానికి. ఈ అన్నం కొద్దిగా తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ తిప్పితే మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పుదీనా కొత్తిమీర ఇదిగోండి మెత్తగా వేసుకొని పెట్టుకున్నాను. అన్నం ముడి బియ్యం ఇది ఇందులో వేసేస్తా. అది ఈ అన్నం ఈ కుండలో వేసేస్తా. వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కలయబెడతా ఫ్రెండ్స్. ఆ తర్వాత పోపులో వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపు కాలింది చూడండి. ఇది కుండలో కలుపుకున్నది అన్నం. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి తాలింపు. ఇదిగోండి కుండలో పెరుగు ఇలా వేసుకొని కలయపెట్టుకుంటే ఎంత చక్కగా చల్లగాను ఎంతో హెల్తీగా ఉంటుంది. చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు మాకు ఇలాగే చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి పుదీనా కొత్తిమీర ఇలా వేసేస్తా. విడిగా పుదీనా కొత్తిమీర మనం తినలేం కదా, అందుకోసమని ఈ రూపంలో చేసుకొని అయితే తినగలుగుతామని ఇలా వేసుకొని ఎక్కువగా వేసుకొని తింటా ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి ఇలా తినటం అలవాటు. మా పొలాల్లో కొత్తిమీర వేస్తే ఒట్టి కొత్తిమీరే తినేదాన్ని నేను. దాన్ని పువ్వు, కొత్తిమీర పిందెలు అవి చాలా టేస్టీగా ఉండేవి అసలు కొత్తిమీర. ఇలా చేసుకుంటా ఫ్రెండ్స్. ఈరోజు నేను టిఫిన్ ఇదన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మజ్జిగన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు 8 అవుతుంది కదా, ఈ మజ్జిగన్నం తింటాను. మళ్ళీ ఇవి బెల్లం వేసి కొబ్బరి ఉండలు చేసుకుందామని ఇలా రెడీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మా తెలిసిన అన్నయ్య పొద్దున్నే కొబ్బరి చెట్ల కాయలు తెచ్చాడు, బాగా ముదిరి నల్లగా ఉంది. అందుకోసం 3 కాయలు తీసుకొని ఇలా కొబ్బరి ఉండల కోసం ఇలా చేసుకుంటున్నా. ఇదిగోండి 10ంటికి మళ్ళీ పుచ్చకాయలు 3 తీసుకున్నాను. నైట్ తెచ్చి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. 3 పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకొని 10:30కు మళ్ళీ అలా తింటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పుచ్చకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 10:30కి తింటాను. మళ్ళీ 11:30-12ంటికి అన్నం తింటా. నా చిన్నతనంలో మా అమ్మ నాన్న నేర్పిన అలవాట్లు ఫ్రెండ్స్ ఇవి. నేను ఇప్పుడు కూడా ఇవే పాటిస్తున్నా. మా పాప అమెరికాలో ఉన్నా కూడా నేను మొదటి నుంచి ఏం తిన్నానో మా పాప కూడా అవే నేర్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చిన్నప్పుడుది మర్చిపోకూడదు. మా అమ్మ నాన్న పెట్టిన తిండ్లు తినే కదా మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే మన పిల్లలకు తెలియపోతే మనం చెప్పాలి కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే. అందుకోసం మా పాప కూడా నేను నా అలవాట్లే నేర్పాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు తింటున్నాను నేను మజ్జిగన్నం. పూర్వకాలం ఒక పాట ఉండేది ఫ్రెండ్స్, అమ్మ కడుపు చల్లగా అని. అమ్మ కడుపుతో పోలుస్తారు, అంటే ఆ తల్లి చల్లగా ఉంటే పిల్లల్ని బాగా చూసుకుంటుందని. చల్ల అంటే మజ్జిగ, అంత చల్లగా ఉండాలని అమ్మ కడుపు చల్లగా అని అలా మాట్లాడేవాళ్ళు. నీ తల్లి కడుపు చల్లగా ఉండా అంటే, చల్ల అంటే చలవ అన్నమాట, మజ్జిగ. దాంతో పోల్చేవాళ్ళు ఆ రోజుల్లో. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.